మహిళలు మర్చిపోలేని అద్భుత పథకాలన్నారు మంత్రులు. రాష్ట్ర చరిత్రలో ఇవాళ శుభ దినమని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి అర్హుడికి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారు ఎవరైనా మిగిలి ఉంటే మండల ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు మంత్రులు. కార్యక్రమాలు దేశానికి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలుగా కూడా మేము చూస్తా ఉన్నాం. గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి, కరెంటు 200 యూనిట్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి కసరత్తుని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ నిధులు నేరుగా కన్స్యూమర్స్ కి అందించడం కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి మేమందరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ పెట్రోలియం శాఖ మంత్రి వారి దగ్గర నుంచి మిగతా మంత్రుల వరకు కూడా అందరినీ కలిసి మేమేసేటువంటి నిధులు, మేమిచ్చేటువంటి నిధులు నేరుగా మా బెనిఫిషరీకి అందాలని చెప్పి దానికోసం చేయాల్సినటువంటి ప్రణాళిక కూడా తయారు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. అసాధ్యాన్ని సాధ్యం చేయటమే ఈనాడున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క సంకల్పం, లక్ష్యం కూడా అని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులున్నా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు రాష్ట్రంలో అర్హత కలిగిన అందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ సెక్రటేరియట్ నుంచి లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ 2 కార్యక్రమాలని పొందేటువంటి లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే కరెంటును వాడుతా ఉంటారో వారందరికీ రేపు మార్చి నాడు బిల్లు 0 బిల్లుగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. 200 యూనిట్ల వరకు కరెంటు వాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ అక్షరం విధించట్లేదు. మేము చెప్పిన మాటను తూచా తప్పకుండా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం, ఇస్తా ఉన్నాం. ఇంటింటికి 0 బిల్లు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మహిళలు ఎవరు మర్చిపోలేని దినం. ఈ రోజు మన ప్రభుత్వం నిరుపేదలకి, మహిళలకి, మధ్య తరగతి వాళ్ళకి 2 అద్భుతమైన పథకాలు ప్రారంభిస్తున్నాం. మొదటి పథకంలో గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూ పోయి నిరుపేదల, మధ్య తరగతి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన అవుతున్న ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతున్నా సరే తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కార్డున్న వాళ్ళందరికి కూడా గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం ఈ రోజు ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయం చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ పథకం కింద ప్రజాపాలన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులో అప్లికేషన్స్ తీసుకొని అది ప్రాసెస్ చేసి తెల్ల కార్డున్న వాళ్ళందరికి కూడా గత 3 ఏళ్లుగా వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ గా ఎన్ని సిలిండర్లు అయితే ఉపయోగించారో అంత మేరకు ప్రతి సంవత్సరం అన్ని సిలిండర్లు మన ప్రభుత్వం 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం ఈ రోజు మొదలు పెడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమం 40 లక్షల కుటుంబాలకి మరి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం బెనిఫిషరీస్ లిస్టు మరి ఇప్పుడున్న లిస్టుతో సహా ముందు కూడా తెల్ల కార్డున్న వాళ్ళు, ఎల్పిజి కలెక్షన్ ఉండి ఏ కారణంగా మిస్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా అర్హత కల్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మరి విలేకరులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఒక మహిళగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి 100 రోజుల లోపల కంపల్సరీగా మీ గ్యారంటీలను మేము అమలు చేస్తాము అన్న మాటకు కట్టుబడి ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేయడమే కాకుండా ఈరోజు ఇంకొక 2 గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన పెద్దల ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మహాలక్ష్మి పథకం కింద 200కు 500కు గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200కు మన ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్ నెలకు ఇచ్చేటువంటి 2 కార్యక్రమాలను ప్రారంభింపచేసే కార్యక్రమం తీసుకుంటున్నందుకు తెలంగాణ రాష్ట్ర మహిళా లోకాలందరికీ కూడా ఒక మహిళగా
వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంకా రాబోయే రోజుల్లో 6 గ్యారెంటీలలోని మిగతా గ్యారెంటీలను కూడా 100% కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రివర్గ సహచరుల నాయకత్వంలో అమలు చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.